గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని ప్రభుత్వం, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం, కాలువల్లో మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతులో పుడికి తీయలేని ప్రభుత్వం, రైతులో పుడికి తీయలేని ప్రభుత్వం, రైతుల దగ్గర 20,000 30,000 కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం, ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం, రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం, రూపాయల కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, please say no. As have it, రూపాయలకే the motion is ఆక్వాకు carried. రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన I ప్రభుత్వం, request the Minister of Education to move the motion for ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. motion moved. Discussion on ఏ consideration of the ట్యాక్స్ కి bill. బలైన ఆక్వా రంగం, రూపాయలకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్వాకు రూపాయల అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు త్రిపురేట్లో విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో దిగవంత ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది. అధ్యక్ష, ఈ త్రిపుల్ ఏదైతే దేశం మొత్తం మీద త్రిపుల్ ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ త్రిపుల్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది. అధ్యక్ష, రాష్ట్రంలో 4 క్యాంపస్, 1 నూజివీడు, 2 ఆర్కే వేరీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్ లోను 6,000 మంది విద్యార్థులు ఉంటారు. అధ్యక్ష, 6,000 మంది అధ్యక్ష, 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది. అధ్యక్ష, దీంట్లో చేస్తున్న అమెండ్మెంట్ ఏదైతే ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అలాగే వారితో పాటు ఉన్న రిజిస్ట్రారు వాళ్ళకి ఇంతమంది ఉన్న నియామకాల్లో ఉన్న నిబంధనల్ని మార్చాము. అధ్యక్ష, ఇంతకుముందు ఛాన్సలర్ ఇంతకుముందు ఈ రోజు వరకు కూడా ఛాన్సలర్ అనే వ్యక్తి బయట నుంచి మనం వారిని అపాయింట్ చేసాం. అధ్యక్ష, సెర్చ్ కమిటీ ద్వారా. కానీ ఇక్కడ నుంచి ఈ అమెండ్మెంట్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉండాలనేది ఇందులో ప్రధానమైన భూమిక. అధ్యక్ష, దీన్ని మార్పు చేస్తున్నాం. అధ్యక్ష, అలాగే తర్వాత వైస్ ఛాన్సలర్ని, రిజిస్ట్రార్ని వాళ్ళు కూడా వారికున్న ఈ చట్టంలో ఇచ్చిన నిబంధనల ప్రకారం వాళ్ళు కూడా చర్చ్ కమిటీ ద్వారా నిబంధన జరుగుతున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభకి అలాగే
మా ప్రధాని గారికి రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం అధ్యక్ష. ఇది ప్రాధాన్యత కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ర్యాకెట్ ఆమోదించాలని కోరుతున్నాం అధ్యక్ష. అప్పుడే కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఆలోచిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలోచిస్తున్న ప్రభుత్వం, కాపు ఆలోచిస్తున్న ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, రైతులు మట్టి పూడికి తీయని ప్రభుత్వం, ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, కాపు ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, ఆక్కోకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్కోకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ఆక్కోకు రూపాయల కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం, ట్యాక్స్ పరైన ఆక్కో రంగం, ట్యాక్స్ పరైన ఆక్కో రంగం. Honorable Speaker, sir, I move that the bill be passed. కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ లేని ప్రభుత్వం, మరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, మరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం, మరకం ముక్క కూడా ఇవ్వలేని ప్రభుత్వం. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Assigned Lands Provisional Transfers Amendment Bill 2024. Lands Provision Transfer Amendment Bill 2020 be introduced. Those who are for the motion, say yeah. Those who are వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, వ్యవసాయ యాంత్రీకరణ నిలిపేసిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వని ప్రభుత్వం, motion for tackling of the క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం, క్రాప్ I beg ఇన్సూరెన్స్ to move మర్చిపోయిన that ప్రభుత్వం. Andhra Pradesh Assigned Land Provisional Transfers Amendment Bill 2024 be taken into consideration. పోలవరం The question కట్టలేని is, అసమర్థ Minister replying to the ప్రభుత్వం, debate. ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వం, Sir, ఇది ధాన్యం కొనలేని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో ఒక చట్టం ఉండేది, ప్రిన్సిపల్ యాక్ట్ 77లో వచ్చినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అమ్ముకోవడానికి కానీ ఇతర ట్రాన్స్ఫర్స్ ఏవి చేయడానికి కానీ వీలు లేకుండా ప్రొహిబిషన్ ఉండేది దాని మీద. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అంటాం దాన్ని.